ప్రైజ్ ద లార్డ్. సో మనం ఈరోజు దేవుని యొక్క వాక్యంను ధ్యానిస్తున్నాము. సో అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని యొక్క మాట వినడం. సో ఆయనకు లోబడి ఉండి మనం అందరితో కూడా సమాధానము కలిగి జీవించాలి. సో దేవునితో మనము రిలేషన్ కలిగి ఉంటే వి విల్ గెట్ పీస్. ఫస్ట్ థింగ్, ఆయనతో సహవాసం చేసిన యెడల మనకు సమాధానం కలుగును, తద్వారా మనకు మేలు కలుగును. అంతేగాని దేవునితో సహవాసం చేస్తూ అరవడము, కరవడము, నీ బిహేవియర్లో నీకేం చేంజ్ లేకుండా, దేవునికి ఇష్టం లేని అన్నీ తొలగించుకోకుండా అలానే ఉంటే మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి మరి ఇష్టం లేని అన్నీ తొలగించుకొని ఆ పీస్ని మనము పొందాలి దేవుని దగ్గర నుండి. అది ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ దట్ పీస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ ఆస్క్ గాడ్, తండ్రి మరి నీతోని నాకు సహవాసంను దయచేయి తండ్రి, మరి తద్వారా సమాధానం కలుగును. దట్ ఈజ్ మై ఫేవరెట్ వర్డ్. సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క పీస్ఫుల్నెస్ ఏం చేస్తుందంటే నిన్ను చాలా దేవుని అన్ని విషయాలలో కూడా యూ విల్ గ్రో. ఏ దానికి కూడా దేవుడు ఏమన్నా, వాక్యం ఏం సెలవిస్తుంది? వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఫస్ట్ వీ షుడ్ బీ ఎ గుడ్ లిజనర్స్ వాట్ అదర్స్ పీపుల్ ఆర్ టెల్లింగ్, అండ్ హౌ టు రియాక్ట్ అనేది అది దేవుని యొక్క సహాయము. మనం ప్రతి విషయంలో మన మాట ఎలా ఉంది, మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం రోజు పరీక్షించుకొని మనము దేవుని యొక్క వాక్య ప్రకారము నడిచినప్పుడు దేవుడు ఏమన్నాడు? వాక్యం వినువారై ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. సో 2 కమాండ్మెంట్స్, దేవుని ఆరాధించడము, దేవుని ప్రేమించడము ఫస్ట్ది. సెకండ్ది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము. ఈ 2 ఆజ్ఞలు మనము గైకొన్నప్పుడు మనము దేవుని రాజ్యంలో తప్పకుండా మనము చేరుతాము. అన్నిటికన్నా ముఖ్యమైనది మన యొక్క ఆత్మను రక్షించుకోవడం. ఎవరి ఆత్మను వాళ్ళు రక్షించుకోవాలి. ఈ రక్షణ అనేది మనకు ఎక్కడి నుండి వస్తుంది? యేసుక్రీస్తు నామం నందు విశ్వాసం ఉంచి, దేవా నీవు నా కొరకు చనిపోయి నా పాప జీవితాన్ని మరి తండ్రి నా పాపం చేయకుండా మన యొక్క పరిశుద్ధ రక్తంలో నేను చేసిన ప్రతి పాపంను కడిగి మరి నేను పవిత్రంగా జీవించడానికి తండ్రి నాకు ప్రతిదినం సహాయం చేయని మనం ఎప్పుడైతే మన పాపంలన్నీ ఒప్పుకొని ఆ పాప జీవితానికి మనం అబద్ధం ఆడడమే కానీ, దొంగతనాలు చేయడమే కానీ, వ్యభిచారమే చేయడం కానీ, కామాభిలాషలు కానీ, ఇంకా ఎన్ని ఉన్నాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్లెష్. సో అవన్నీ మనలో ఏవేవి ఉన్నాయి మనం ఎగ్జామిన్ చేసుకొని మనము దేవుని క్షమాపణ కోరి మరి ఫర్గివ్నెస్ని మనం కన్ఫెస్ చేస్తూ, దేవా మరి మనకు హోలీ స్పిరిట్ రివీల్ చేసినప్పుడు, కన్విక్ట్ చేసినప్పుడు వీ షుడ్ ఒబీడియంట్ టు హోలీ స్పిరిట్ అండ్ వీ నీడ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్ అండ్ గెట్ ఫర్గివ్నెస్ ఇమీడియట్లీ. సో దేవుడు ఎప్పుడు క్షమిస్తా అన్నాడు? పాపములు నువ్వు ఒప్పుకున్న వెంటనే అవి తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరం పడేస్తా అన్నాడు. ఐ నెవర్ అగైన్ రిమైండ్ దెమ్. సో దేవుని యొక్క క్షమాపణ అది మళ్ళీ అవి గుర్తు చేసుకో. సో అలాంటి క్షమాపణ దేవుడు మనకు ఆయన రక్తం ద్వారా మన యొక్క పాపములన్నీ కడిగి పాప జీవితం లేకుండా పవిత్రంగా బ్రతకడానికి ఎలా మనం పవిత్రంగా బ్రతకగలుగుతాము? రోజు మన మాటలను గ్రహించుకోవాలి, మన చూపులను గ్రహించుకోవాలి, మన యొక్క నడవడిని గ్రహించుకోవాలి. సో ఇలా మనము ప్రతిరోజు మనం ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఏవైతే దేవునికి ఇష్టం లేవో అవి నేను మరి ఆ రోజు మనం ఒకవేళ పొరపాటున తప్పు చేసినా అవి క్షమించమని అడిగి మళ్ళీ నెక్స్ట్ డే మనము అవి చేయకుండా మరి రిపీట్ చేయకుండా అట్లా దేవునిలో మనము ఎదగగలుగుతాం. దిస్ ఈజ్ నాట్ డిఫికల్ట్ బికాస్ గాడ్ ఆల్రెడీ మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి మన యొక్క పాపంలను ఒప్పుకున్నప్పుడు మనకు క్షమాపణ కలుగుతుంది. మళ్ళీ దోస్ సిన్స్ యూ షుడ్ నాట్ రిపీట్. ఒకవేళ నువ్వు సిన్ చేస్తున్న ఏదైనా కానీ, దొంగతనం కానీ, అబద్ధం కానీ, తాగుడు కానీ, ఎనీ హ్యాబిట్ ఆఫ్ సిన్ విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవుణ్ణే అడగాలి, దేవా నాకు
నేను తీసివేసుకోవడానికి నాకు సహాయం చేయి. తప్పకుండా గాడ్ విల్ హెల్ప్ యూ అన్ఎక్స్పెక్టెడ్లీ. యూ విల్ అంటే అది నువ్వు అడిగిన వెంటనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దాని నుండి నువ్వు జయించగలుగుతావు. అది ఆ రోజే జరగకపోవచ్చు, బట్ ఇట్ డెఫినెట్లీ వెన్ యూ ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్, డెఫినెట్గా దేవుడు హెల్ప్ చేస్తాడు. ఎప్పుడైనా మన ఈ పాపంలో ఎప్పుడు దేవునికి ప్రతిరోజు మనం ఏమైనా తెలియక చేసినా తెలిసి చేసినా అన్నీ కూడా ఒప్పుకొని మనం ఒక మంచి ప్రశాంతతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యంలను అనుసరించినప్పుడు మనకేం కలుగుతుంది? ప్రశాంతత, నెమ్మది అనేది మనకు ఉంటుంది. సో మనము తద్వారా ఇంకా దేవుడు మనకేం చెప్తున్నాడు, ఏం చేయాలి. ఇప్పుడు అందరికీ మ్యారేజెస్ అయిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలుండి చాలా హడావుడి జీవితాలు అందరి కదా. సో వర్క్ చేసుకోవాలి, పొద్దున్న లేవాలి, అన్నీ చేయాలి, ఇంటి పనులు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. కానీ నీ యొక్క లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నీ యొక్క ఆత్మరక్షణ, నీ యొక్క సేవింగ్ సోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని నువ్వు ప్రియారిటైజ్ చేసుకోవాలి. దేవా, నా ఆత్మని నేను రక్షించుకోవాలంటే నా యొక్క మాటలే నీకు అనుగుణంగా ఉండాలి, నీ యొక్క వాక్యంను అనుసరించి ఉండాలి. నా చూపులు నీకు పవిత్రమైనగా, మరి అందరికీ హెల్దీ కన్వర్జేషన్స్, హెల్దీ వేలో మనము మాట్లాడాలి. హెల్దీ వేలో ఎవరిని హర్ట్ చేయొద్దు. దేవుడు ఏమన్నాడు? క్షేమకరమైన ఆలోచనలు, వాట్ ఈజ్ ప్యూర్, వాట్ ఈజ్ మంచివన్నీ కూడా ఆలోచించి ఇతరులకు క్షేమాభివృద్ధికరమైనవే మనం మాట్లాడాలి, చేయాలనేది. సో వీ నీడ్ టు ఎగ్జామిన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీ డే. సో అప్పుడు మనము ఈ లోకంలో మనము దేవునికి మనము దగ్గరగా మనము జీవించగలుగుతాము. మరి రోజు వాక్యంను మనం చదివినప్పుడు, మరి రోజు ప్రార్థన తప్పకుండా, హవెవర్ యు ఆర్ ఫీలింగ్, యూ హ్యావ్ టు టెల్ యువర్ మైండ్, ఐ విల్ ప్రే టుడే. నేను ఎంత చేయొద్దు అని మనసు వస్తుంది, మనకి ఏం చదువుతావులే బైబిల్ అని అలా వస్తుంది. బట్ వీ హ్యావ్ టు డిసిప్లిన్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే దేవుడు మనకు ఆ కేపబిలిటీ ఇచ్చాడు. మనం అనుకుంటే మనం చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఉంది, జాబ్ ఉంది అని అంటే మనం ఖచ్చితంగా రెడీ అయ్యి కంపల్సరీ వీ విల్ గో, బికాజ్ ఇట్ ఈస్ నెససరీ. ద సేమ్ వే ద సేవింగ్ సోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద హ్యూమన్స్. సో ఈ యొక్క సోల్ని సేవ్ చేసేది ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యం. సో ఎప్పుడైతే మనం దేవుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం పాపంలో ఒప్పుకొని మన యొక్క నూతన జీవితంను మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై డైలీ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నీకు ఆ యొక్క అంతా కూడా నీకు తెలుస్తుంది. వాట్ యూ నీడ్ టు కరెక్ట్ అండ్ హౌ యూ నీడ్ టు గో టుడే. ఎవ్రీ డే యూ నీడ్ టు గెట్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. సో దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మరి ఆ యొక్క వన్ వర్స్ అయినా యూ హ్యావ్ టు మెడిటేట్ దట్ వర్డ్ సో దట్ ఇట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. అండ్ ఏంటి దేవుని యొక్క చిత్తం ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇలా మనము దేవుని యందు మరి భయభక్తులు కూడా మనము కలిగి ఉండాలి. వాక్యంను చదివినప్పుడు ఏదైనా మనము లోబడని విషయాలు మనకు తెలియజేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనం ఆ విషయాలని మనము లోబడాలి. సో మన మనస్సు మారి నూతన మగుట వలన దేవుని యొక్క చిత్తం ఏదో గ్రహించుకోవాలి. సో ఈ లోక ప్యాటర్న్కి, అంటే ఈ లోకంలో ఉన్న వాటి ఆచరణలు ఇవన్నీ కూడా మనము చేయకూడదు. కానీ మన జీవితం ఒక యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, వీ నీడ్ టు ఫాలో ద వర్డ్ అండ్ ఒబే టు గాడ్. ఒబే టు గాడ్ ఇన్ ద సెన్స్ ఒబేయింగ్ ద వర్డ్. మనం ఆ వాక్యంనకు లోబడి ఉండాలి. నీ శత్రువులను క్షమించినప్పుడు క్షమించాలి. మరి నీకు ఎవరైనా కానీ యూ హ్యావ్ టు గెట్ పీస్. అందరితో నువ్వు సమాధానంగా ఉండాలని అంటే అందరితో నువ్వు సమాధానంగానే మాట్లాడాలి. మరి సమాధానంగా ఉండడానికి మనము ప్రయత్నించాలి. మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. వీళ్ళు నాకేం మంచి చేయలేదు, వీళ్ళకి ఎంత మంచి చేసినా ఇలానే చేస్తారు వీళ్ళు, ఎన్నో థాట్స్ వీ విల్ గెట్. బట్ వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్? వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇలా ఉన్న వాళ్ళతో సమాధానంగా ఉండమందా, లేకపోతే అందరితో మ్యాక్సిమం. కొంతమంది ఉండరు, ఎంత సమాధానంగా ఉందామన్నా ఉండరు. కాబట్టి ఆ దేవుడు ఏమన్నాడు, అంత అలాంటి వాళ్ళని సరే క్షమించి వదిలేయమన్నాడు. కానీ వీ హ్యావ్ టు బీ, మన యొక్క మాటలు ఎంతో రుచికరమైనవిగా ఉండాలి. రుచికరం అని అంటే ఇట్ షుడ్ నాట్ బి డిసీట్ఫుల్. మనం డిసీట్ఫుల్గా మాట్లాడద్దు, మోసంగా మాట్లాడద్దు, అబద్ధాలు చెప్పొద్దు. బట్ ద అదర్ పర్సన్ షుడ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవుని యొక్క ప్రేమను నీలో చూడాలి. దేవుని యొక్క ప్రశాంతత నీ యొక్క
మాటల్లో కనబడాలి. అంతేగాని అలజడిగా ఇలాంటివి ఎప్పుడు కూడా మనము చేయొద్దు. సో గలతీ 5:19లో అన్ని శరీరం నుండి వచ్చేటివి అన్నీ ఉంటాయి. సో అందులో మనలో ఏమైనా ఉందా అనేది రోజు మనం ఎగ్జామిన్ చేసుకొని దాన్ని జయించినప్పుడు వి ఆర్ సేవింగ్ అవర్ సోల్. మరి ఈ సోల్ని మరి రక్షించుకోవడం అంత ఇంపార్టెంటా అంటే ఎస్. ఎందుకనంటే ఈ లోకంలో దేవుడు మనకు ఒక పర్పస్ ఇచ్చాడు అందరికీ. మనం ఈ లోకంలో జన్మించి మరి మనము బ్రతకడానికి అందరు కూడా వర్క్ చేసుకోవాలి. అది కంపల్సరీగా మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. మన కుటుంబాలు ఉంటే ఇప్పుడు ఉమెన్స్ అంటే వర్కింగ్ ఉమెన్స్ దే విల్ వర్క్ అండ్ సపోర్ట్ హస్బెండ్స్, అండ్ నాట్ వర్కింగ్ ఉమెన్స్ దే విల్ టేక్ కేర్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్నీ చేస్తారు. సో అలా అది మనకు డిఫాల్ట్. అది దేవుడు ఇచ్చాడు మనకు. ఆ పనులు చేసుకొని మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలి. అండ్ వీ నీడ్ టు టేక్ అవర్ దీస్ వరల్డ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ చిల్డ్రన్ అండ్ గ్రో దెమ్ ఇన్ గాడ్లీ వేస్. చిన్నప్పటి నుండే మనం ఎప్పుడైతే ట్రైనింగ్ పిల్లలకి ఇస్తామో పెద్దగైనప్పుడు వాళ్ళు తొలగిపోరు. సో యు ఆర్ సేవింగ్ యువర్ సోల్. ఇప్పుడు నా సోల్ సేవ్ చేయబడ్డది అని అంటే మై మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్. మై మదర్ టోల్డ్ మీ ఇన్ ద చైల్డ్హుడ్ how we need to depend on God, how we need to pray every day. Maybe in the studies time I am so busy and I was education ivanta, but I back again. సో దేవుణ్ణి మళ్ళీ నేను ఎంతో క్లోజ్గా మూవ్ అవడానికి ఆ యొక్క చిన్నప్పటి యొక్క క్రమశిక్షణ నాకు ఎంతో సహాయము చేసింది. సో అలా మదర్స్ చాలా దేవుని యొక్క వాక్యంలో పిల్లల్ని ప్రేయర్ చేయడము, వాక్యం చదవడం చిన్నప్పటి నుండి చెప్పినప్పుడు వాళ్ళు దేవుని చిత్తంలో నడిచి యవ్వనంలోనే దేవుణ్ణి అంగీకరించి వారి యొక్క ఆత్మను రక్షించుకొని అనేకులకు హెల్ప్ఫుల్గా ఉంటారు. సో ఇలా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనము అన్నీ చేస్తూ ఉన్నాము. కానీ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ వీ నీడ్ టు ప్రిపేర్ ఎటర్నిటీ ఆన్ ద ఎర్త్. సో ఈ యొక్క భూలోకంలో మనము ఉన్నది మెయిన్ ఏంటనంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఎటర్నిటీ. అండ్ వి ఆల్ గో ఫర్ జడ్జ్మెంట్. దేవుని యొక్క జడ్జ్మెంట్, తీర్పు అనేది జరుగుతుంది. మనం శరీరంతో చేసిన ప్రతి ఒక్క పనికి మనము లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో మనము ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క క్రియలు, ఎవరెవరికి మనము కష్టపెడుతున్నాం, ఎవరెవరిని హరాస్ చేస్తున్నాం, ఎవరిని బాధ పెడుతున్నాం, లేదా ఎవరికి మంచి చేసాం, ఎవరిని ఎంత కీడు చేసినా వాళ్ళకి మెయిల్ చేసాం. సో ఇలా వాక్య ప్రకారం ఎలా నడుచుకున్నాం ఇదంతా కూడా మనకు తెలుస్తుంది. నీ యొక్క బిహేవియర్ నీకు తెలుస్తుంది. అండ్ ఎదుటి వాళ్ళు కొంచెం తప్పుగా అనుకోవచ్చు, బట్ యూ నో యువర్ సెల్ఫ్ బెటర్ వెదర్ యు ఆర్ వాకింగ్ ఇన్ రైట్ వే ఆర్ రాంగ్ వే. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి జడ్జ్డ్ ఇన్ ద ఎండ్. అండ్ నువ్వు ఇక్కడ జీవించిన జీవితముకు ఒక తీర్పు అనేది, న్యాయమైన తీర్పు అనేది జరిగించి దేవుడు హెవెన్కి కానీ హెల్కి కానీ పంపిస్తాడు. సో అదే వాక్యం మనం ఈరోజు చదువుకుంటున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు మహిమతో మనుష్య కుమారుడు, మళ్ళీ జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ బ్యాక్. అండ్ ఆయన సమస్త దూతలతోని వస్తాడు. వచ్చినప్పుడు ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి. సో ఆ సమస్త మనుషులు, జనములు ఆయన ఎదుట పోగు చేయబడి మరి మేకలు గొర్రెలు అనేవి వేరు చేయబడతాయి. గొర్రెలు ఒకవైపు, మేకలు ఒకవైపు. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. ఓకే, మనం అట్లా స్టాండ్ అవుతాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకుని. సో దిస్ ఈస్ ద జడ్జ్మెంట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. కొంతమందికి జ్ఞానం లేదు, దేవుణ్ణి వెతకాలి, ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎందుకనంటే దేవుడే సమస్తం. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఇది ప్రాక్టికల్ ట్రూత్. వీ నీడ్ టు లీవ్ అండ్ గో బ్యాక్ కదా. సో దీని మీద ఎక్కువ మనసు ఉంచుకోవద్దు. బట్ బేసిక్ నీడ్స్ గాడ్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్, అండ్ వీ నీడ్ టు వర్క్ హార్డ్, అండ్ వీ నీడ్ టు టేక్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, ఎవ్రీథింగ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ నీడ్ టు ప్రియారిటైజ్ సర్వింగ్ గాడ్ ఫస్ట్. అండ్ సర్వింగ్ విత్ దేవుణ్ణి మనము ఖచ్చితంగా మనం ప్రార్థన వాక్యంను
ఖచ్చితంగా చేయాలి రోజులు. అప్పుడు మనకు దేవునిలో మనం ఎదిగి మన యొక్క ఆత్మని మనము రక్షించుకొనగలుగుతాం. సో దేవుడు కుడివైపున ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. మనకి ఇంకొక రాజ్యం ఉంది, దట్ ఈస్ పర్మనెంట్, అండ్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్, అండ్ దట్ ఈస్ ఎటర్నిటీ. లివింగ్ ఫర్ ఎవర్ ఈస్ కాల్డ్ ఎటర్నిటీ. సో వీ నీడ్ టు ప్రిపేర్ హియర్ ఆన్ ద ఎర్త్ to get the eternity. So we need to walk in the truth. What is the truth? The truth is the word of God. సో వర్డ్ ఆఫ్ గాడ్ని మనం ఖచ్చితంగా బైబిల్ని చదివినప్పుడు మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం మార్చుకున్నప్పుడు, పర్సనల్గా మనం దేవుని తెలుసుకున్నప్పుడు వీ విల్ బీ నోయింగ్ మోర్ దాన్ లిజనింగ్. సో మనం డెఫినెట్గా వీడియోస్ వినాలి, వాక్యం వినాలి, చర్చికి వెళ్ళాలి, ఫెలోషిప్ కలిగి ఉండాలి, ప్రార్థన పట్టుదల అన్నీ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఈ లోకంలో ఎంతో శాంతి, సమాధానం అనేది మనకు, సంతోషం అనేది మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఏది ఉన్నా ఏది లేకున్నా వి షుడ్ నాట్ ఆస్క్ క్వశ్చన్స్ టు గాడ్, అండ్ వి షుడ్ నాట్, సృష్టికర్తకు తెలుసు మనం చేసే తప్పులను కూడా మనం దేవా నువ్వు ఉన్నాక నాకు ఇలా ఎలా జరిగిందని అంటే మన అవివేకం. We are not reading the word of God, we are not praying every day to get the wisdom from God. దాని ద్వారా మనము మన సొంత ఆలోచనలలో కూడా కొన్నిసార్లు తప్పు చేస్తాం. కొన్నిసార్లు మన శరీర అంటే కోపానికి కానీ డెసిషన్స్ రాంగ్ తీసుకుంటాం మనం విత్ ఎమోషనల్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనం ఓన్గా చేస్తున్నాం. వీఆర్ నాట్ రీడింగ్ అండ్ వీఆర్ నాట్ ప్రేయింగ్. దట్స్ వై వీఆర్ ల్యాకింగ్ ద నాలెడ్జ్, విజ్డమ్, ఎవ్రీథింగ్. బికాస్ ఫియర్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. తెలివి ఆయనకు, మరి తెలివి కూడా మనము దేవుని యందు భయభక్తులు ఉండడం ద్వారా వస్తుంది. సో వెన్ వీఆర్ ఫియరింగ్ గాడ్ వీ విల్ గెట్ ద ఫుల్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. సో మీ దేవుడు ఏమన్నాడు? సత్యం తెలుసుకోండి, అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ వరల్డ్స్ నాలెడ్జ్. ఓకే, దెర్ ఈజ్ అ వరల్డ్ నాలెడ్జ్, దెర్ ఈజ్ అ స్పిరిచువల్. సో దేవుడు ఏంది? స్పిరిట్. కాబట్టి దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. కాబట్టి మనకు ఏది మంచి ఏది చెడు అనేది ఆయన ముందే క్రియేట్ చేసి ఇది మంచిది అని చూశాడు. అండ్ హీ హాజ్ గివెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో సరిగ్గా మనము బ్రతికి తిరిగి ఆయన యొద్దకు చేరడానికి ఇది మనకెంతో సహాయం చేస్తుంది. సో ఇలా మనము, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా ఎదుకు వచ్చితిరి అని చెప్పాను. సో తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళకు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు భోజనం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు, అండ్ దిగంబరినై ఉన్నప్పుడు నాకు బట్టలను ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు నన్ను చూడ్డానికి వచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు నా ఎద్దకు వచ్చితేరని చెప్పాను. సో గాడ్ ఈజ్ ఎవ్రీ యాక్ట్. అంటే దేవుడు ఎంతగా మనల్ని పరిశీలిస్తున్నాడో ఇక్కడ వాక్యంలో అర్థమవుతుంది కదా. నేను ఆకలిగా ఉన్నప్పుడు అంటే అప్పుడు కింద అడుగుతారు, ఎప్పుడు పరదేశినై. అందుకు నీతిమంతులు ఏమని చెప్తున్నారంటే, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిని, దిగంబరినై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిని, ఎప్పుడు రోగినై ఉండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయన్ను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు నీతిమంతులు అడుగుతున్నారు, ప్రభా, ఎప్పుడు ఆకలిగుంటే నీకు ఆహారం పెట్టినాం, దాహంకి ఇచ్చినాం, ఇవన్నీ చేసాం మేము అని అంటే, మిక్కిలి అల్పులైన నా యొక్క సహోదరులు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు. సో పొరుగువాడంటే ఇట్ ఈస్ నాట్ నేబర్ బిహైండ్ యువర్ హౌస్, సంబడి ఈజ్ ఇన్ నీడ్. పొరుగువాని యొక్క ఎగ్జాంపుల్ దేవుడు ఏం చెప్పాడు? ఒక ఆయన ఎవరో తెలియదు, దారిలో పడి ఉన్నాడు, ముగ్గురు వెళ్తున్నారు, బట్ సమరయుడు హెల్ప్ చేశాడు అతనికి. సో ఆయనకు పొరుగువాడు ఎవరు? సమరయుడు. అలా క్లియర్గా ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో ఆకలిగా ఉన్న వాళ్ళకి స్తోమత లేదు, బట్ దే ఆర్ ఆస్కింగ్ యూ
సమ్ టైమ్స్ సమ్ డే ఏదైనా ఒక రోజు ఎవరైనా ఆకలితో వచ్చిండేమో, నువ్వు ఆహారం పెట్టినవా? ఎవరికైనా నువ్వు దాహం ఇచ్చినవా? మరి ఇప్పుడు ఇంటి ముందు బెగ్గర్స్ కూడా వస్తారు. వాళ్ళు యంగ్‌గా ఉండని, ఓల్డ్‌గా ఉండని ఏదో సంథింగ్ దే ఆర్ హంగ్రీ, రైట్? వచ్చి మన గేట్ దగ్గర నడు నడు నీకు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయని కొందరిని అంటాం, కొందరిని వెళ్ళగొడతాం. సో అలానే కాదు, ఎక్కడైనా రోడ్డు మీద కూడా మనం ఎవరినైనా చూసామనుకో, వాట్ దే వాంట్ మోస్ట్ అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళకు మనము ఇవ్వాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీబడి ఈజ్ కమింగ్ హోమ్, బట్ సమ్వేర్ యు ఆర్ సీయింగ్ సంబడి ఈజ్ ఇన్ హెల్ప్. రోడ్డు మీద కూడా కొంతమంది సిక్గా ఉండి అడుక్కుంటూ ఉంటారు, వాళ్ళకి మనము హెల్ప్ చేయాలి. యూ డోంట్ థింక్ ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళకి చేతులు ఉన్నాయి కాళ్ళు పని చేసుకోవచ్చు, అవన్నీ కాదు. దే ఆర్ హెల్ప్లెస్. వై దే ఆర్ టేకింగ్ ద బెగ్గింగ్ పొజిషన్? బికాస్ దే ఆర్ హెల్ప్లెస్. యూ హెల్ప్ దెమ్ అండ్ లీవ్ ఆల్ ద అదర్ థింగ్స్ గాడ్ నోస్. అంతేగాని నువ్వు అలా దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఆకలిగా ఉంటే నువ్వు ఆకలిని పట్టించుకోకుండా ఈ కాలు చేతులు ఉన్నాయి పని చేయని ఉపద్గతం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆకలి తీరదు కదా. సో నువ్వు ఎవరైనా పర్వాలేదు, వెన్ దే ఆర్ కమింగ్ టు యూ ఫర్ ఫుడ్, ఇఫ్ దే ఆర్ హెల్ప్లెస్ అండ్ దే ఆర్ ఆన్ ద రోడ్స్ ఆర్ దే ఆర్ ఆన్ ద సమ్వేర్. హోటల్స్లో కూడా మనం ఎంతో రూడ్గా బిహేవ్ చేస్తాము సర్వెంట్స్తోని కానీ ఎవరితోనైనా కానీ కదా. సో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు. వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి అండ్ వీ షుడ్ హెల్ప్ దెమ్. సో అలా దేవుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మరి ఆకలి అన్నం తినమని అడుగుతున్నారా, లేదా ఏమైనా టీ కాఫీలు ఇస్తున్నారా, దాహం అవుతుందని, నాట్ దేర్ పొజిషన్, వాళ్ళు చాలా రిచ్ అని కాదు, బట్ హూ ఎవర్ నాట్ హ్యావింగ్ ఎనీ, దేవుడు ఏమంటున్నాడు, ఎవరికైతే ఏది లేదో వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు. అండ్ ఇట్ డస్ నాట్ మీన్ వెన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కమ్, యూ డెఫినెట్లీ డూ. బట్ అదర్ దెన్ దట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్, ఆకలితో ఉంటే అన్నం పెట్టావా, మరి రోగి దిగంబరివై ఉంటే బట్టలు ఇచ్చావా? ఎన్నో బట్టలు కొనుక్కుంటాము, ఆర్ గివింగ్ సమ్ టు ద పూర్ పీపుల్? అలా ఎప్పుడైనా బట్టలు ఇచ్చావా? ఏవైనా ఎక్స్ట్రా నీకు ఉన్నాయి, ఎక్సెస్గా ఉన్నాయి. సో ఎక్సెస్ కాదు, ఈవెన్ యూ సీ సమ్ పీపుల్ యూ హ్యావ్ టు షో ద కంపాషన్, యూ నీడ్ టు హెల్ప్ దెమ్. అంతేగానే పో ఎలా అంటారు కదా, అలా అనకూడదు. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు హెల్ప్ దెమ్, యూ నీడ్ టు గివ్ ఫుడ్. ఒక రైస్ కొంచెం పెడితే ఏం మనకు తరిగిపోదు, కొంచెం మనం వాటర్ ఇస్తే ఏమి తరిగిపోదు. గాడ్ విల్ బ్లెస్సెస్. సో దిగంబరిని అయినప్పుడు వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగినై ఉన్నప్పుడు వాళ్ళని చూడవెళ్ళవు. ఎవరైనా సంబడీ ఈజ్ ఇన్ హాస్పిటల్, యూ నీడ్ టు గో అండ్ హెల్ప్ దెమ్, గో అండ్ సీ దెమ్, గో అండ్ ఎంకరేజ్ దెమ్. ఓకే. అండ్ తర్వాత చెరసాల్లో ఉన్నప్పుడు చూడవచ్చితిరా. సో ఇవన్నీ కూడా మనము చెయ్యాలి. ఇవన్నీ కూడా గాడ్ ఈజ్, అంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమనే వాక్యం ఇక్కడ దేవుడు చూపిస్తూ, అంటే ఆయన కమాండ్మెంట్ మనం ఒబే అయినట్టు, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్, రైట్? సో ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి అయిన వాళ్ళకి ఎక్కడైనా అన్నం పెట్టడం, లేదా సమ్ టైమ్స్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ, యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ఆర్ఫన్స్. మనము అనాథాశ్రయానికి వెళ్ళి వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో వాళ్ళకి తల్లి ఉండరు, తండ్రి ఉండరు. సో అలాంటి మంచి గుడ్ థాట్స్ అవన్నీ మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనకి జడ్జ్మెంట్ ఉంటుంది. వాట్ యు ఆర్ డూయింగ్ ఆన్ ద ఎర్త్, ఆల్వేస్ సెల్ఫ్గానే ఆలోచిస్తున్నావు. నాకునే సేవింగ్స్ చేసుకో, పెట్టుకో, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి హెల్ప్ చేయొద్దు. మనకు పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు, గాడ్ ఈజ్ గివింగ్ యూ, బట్ అందులో కొంత నువ్వు ఇచ్చినప్పుడు ఇంకా నీ యొక్క కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దేవుడు మనల్ని దేనిగా పిలిచాడు, ఆశీర్వాదం కారకులుగా పిలిచాడు. వి షుడ్ బి ఎ గివర్స్. ఓకే. సో దేవుడు అలా మంచి మనస్సు మరి ఇచ్చినవా, మరి నా అల్పులైన మిక్కిలి సహోదరులకు నువ్వు చేసి ఉన్నావు కాబట్టి నాకు చేసినట్టే అంటున్నాడు. హౌ గాడ్ ఈజ్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీపుల్ కదా. సో అప్పుడు మనము ఈ హెల్ప్ చేయాలి అంతే. యాజ్ ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ వీ నీడ్ టు హ్యావ్ దీస్ గుడ్ థింగ్స్, వీ నీడ్ టు ఫాలో. అండ్ తర్వాత మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో కనికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారులారా
నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. సెల్ అంటే ఏంది? ఆల్వేస్ ఫైర్, నిత్యాగ్ని, నిత్యం అన్నట్టు. నిత్యాగ్ని ఎట్లా నిత్యం మనం జీవించుతామో నిత్యం అగ్నిలో కాలుతూ ఉంటాం అన్నట్టు. ఆ పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదు అని చెప్పాను. అందుకు వారును, ప్రభా, మేమెప్పుడునూ నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయన అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారితో అనను. మీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. సో గాడ్ ఈజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయినింగ్ హియర్ ద కమాండ్మెంట్. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనే ఒక ఆజ్ఞను గాడ్ ఈజ్ జడ్జింగ్. సో హౌ యూ లవ్డ్ అదర్స్ కదా. సో ఇక్కడ ఆకలిగా ఉంటే మీరు నాకు అన్నం పెట్టలేదు, దాహం ఉంటే దాహం ఇవ్వలేదు, దప్పికొండి ఉంటే పరదేశినై ఉండుటైనను, దిగంబరినై ఉండుటైనను, రోగినై ఉంటనైనను. సో పరదేశినై ఉండుట అంటే మీరు నన్ను చేర్చుకొనలేదు కదా. కొంతమంది వస్తుండ్రా అంటే వెంటనే తాళాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇస్ దట్ ఏ బిహేవియర్ ఆఫ్ ట్రూ క్రిస్టియన్? కాదు. మాకు ఇప్పుడే పని ఉందంటే అని ఏదో చెప్తే డైరెక్ట్ చెప్తారు. సో యు ఆర్ నాట్ హెల్పింగ్ అదర్స్ ఇన్ ఎనీ వే. యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆన్ సెల్ఫ్ అండ్ పెద్ద రిచ్గా బాగా ఉన్న వాళ్ళకి పోయి వాళ్ళకి ఇస్తే ఏమి లాభం? దే ఆర్ నాట్ ఇన్ నీడ్, దే హ్యావ్ సఫిషియన్సీ. ఇట్ డస్ నాట్ మీన్ యూ హ్యావ్ you need to serve them, but the most important, God is telling, who are in need, who are is asking you, who are in such conditions, that you need to help them. So కొంతమంది అడిగినప్పుడు మనం చేయాలి, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. దిగంబరి అయినప్పుడు బట్టలు ఇవ్వలేదు, రోగిని అయినప్పుడు చూడలేదు, ఇవన్నీ కూడా చేయలేదు కనుక మీరు మరి దేవం నువ్వు అట్లా ఉన్నప్పుడు ఎప్పుడు మేము చేయకుండా ఉన్నామని అంటే, మిక్కిలి నా అల్పమైన నా సహోదరులలో మీరు ఎవ్వరికీ చేయలేదు. సో యు ఆర్ నాట్ ఒబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే కమాండ్మెంట్ని యూ హ్యావ్ నాట్ ఫుల్ఫిల్డ్, యూ హ్యావ్ నాట్ ఒబేడ్ టు గాడ్. సో దట్స్ వై మీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవంనకు పోవుదురు. సో గాడ్ ప్రిపేర్డ్ హెల్ ఫర్ ఎవరికి ప్రిపేర్ చేశాడు దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. 25 శపింపబడిన వాళ్ళ నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకుని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో పోవుడి. సో మన కొరకు హెల్ చేయబడలేదు. సో ఇలా చిన్న చిన్నవి మనకు ఉన్న స్తోమతలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క కమాండ్, సో గాడ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇక్కడ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుట అంటే ఏంటి. ఇట్ ఈజ్ నాట్ పక్కన ఇల్లు వాళ్ళకి ప్రేమించడం కాదు నైబర్ అంటే. ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఫర్ ఫుడ్, హూ ఆర్ ఇన్ నీడ్ ఫర్ వాటర్. దాహం అని అంటే ఇట్ కెన్ బి ఎ మనీ, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎంకరేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్. It does not mean it's water also, but beyond that you need to understand who are in need, anything you need to help. If you are capable to help, you need to help, and otherwise pray for them. ఓకే, ప్రే కాదు, దేవుడు ఇవి అన్ని ఇచ్చిండ్రా అనేది క్లియర్గా ఇక్కడ జడ్జ్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సెకండ్ కమాండ్మెంట్. అండ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్లీ యూ విల్ డూ ద సెకండ్ కమాండ్మెంట్. దట్స్ వై గాడ్ గేవ్ 2 కమాండ్మెంట్స్. ఫస్ట్ది దేవుని ప్రేమిస్తే ఈ యొక్క నేచర్ నీకు వస్తుంది, ఇతరులకు ఇవ్వడం, ఇతరులను ఆదరించడం, ఇతరులను ప్రేమించడం, ఇతరుల యొక్క కష్టాలను అండర్స్టాండ్ చేసుకొని వానికి హెల్ప్ చేయడం. ఇదంతా కూడా దేవుణ్ణి ఎప్పుడైతే మనం సమీపంగా ఉంటామో, దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఈ గుణాలన్నీ మనకు వస్తాయి. సో దట్ యు ఆర్ రెడీ టు డూ ద సెకండ్ కమాండ్మెంట్. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని నువ్వు ఆటోమేటిక్గా ప్రేమిస్తావు. సో ఇలా దేవుడుగానే అవసరం లేదు, ఒక మనిషి రూపంలోనే వస్తున్నా అంటున్నాడు. ఐఎమ్ హంగ్రీ, డిడ్ యూ ఫీడ్ మీ? ఐఎమ్ థర్స్టీ, డిడ్ యూ గేవ్ మీ ఎనీథింగ్? సో యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్, యూ ఆల్వేస్ థాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నాకేం తెచ్చారు, నాకేం ఇచ్చారు, ఇదే దాంట్లో ఉంటే యూ విల్ బీ ఇన్ హెల్. ఇంత క్లియర్గా అంటే ఏదో
గొప్ప గొప్ప అని అనుకోవద్దు. మనకి ఉన్న స్తోమతలు హౌ వి ఆర్ హెల్పింగ్ అదర్స్ అనేది ఉండాలి. మనకి ఎక్సెస్గా ఉన్నవి, ఎక్సెస్ అని కూడా వి హ్యావ్ మోర్ దాన్ సఫిషియన్సీ. ఏదైనా యూజ్డ్ బైక్ ఉంది, ఎవరికైనా ఇచ్చారా? యూజ్డ్ ఎనీథింగ్ మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి, అవన్నీ మనం వేరే వాళ్ళకి, పేద వాళ్ళకి ఇవ్వచ్చు. లేదా వాళ్ళకి మనం క్రిస్మస్ అప్పుడు వీ కెన్ బై క్లోత్స్ అండ్ గివ్ దెమ్ ద నీడీ పీపుల్. సో ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఎంతోమంది హెల్ప్ఫుల్గా ఉన్నారు, పక్కన విధవరాన్లు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు. నిజమైన భక్తి ఏంటి దేవుళ్ళు? దిక్కులేని వారిని ఆదరించడం, విధవరాల్ని పరామర్శించడము, రోగులైన వారిని చూడడం, ఇదంతా కూడా పరిచారం. అంటే పరిచారం మనం చేయాలి. సో ఇలా పరిచారం చేయాలి మనము యాజ్ ఎ క్రిస్టియన్స్. వీ నీడ్ టు షో దట్. ఓకే, ఇలా దేవుడు ఇవన్నీ కూడా మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు ఏం పరీక్షిస్తాడంటే ద వే ద హార్ట్, నీ యొక్క హార్ట్ ఎలా ఉంది, ఆర్ యూ అండర్స్టాండింగ్ అదర్ నీడ్స్, ఆర్ యూ అప్పుడు దేవుడు నీ యొక్క గృహంలో కూడా అభివృద్ధిని, ఆశీర్వాదంని నీకు కూడా, నువ్వు అవసరంలో ఉన్నప్పుడు ఇతరులు కూడా నీకు రెడీగా హెల్ప్ చేయడానికి దేవుడే పంపిస్తాడు. సో అలా నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అనేది ఇక్కడ క్లియర్గా గాడ్ అంటే ఈ యొక్క వాక్యం ద్వారా మనము నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అంటే ఏంటి, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ నాట్ కాంప్లెక్స్, బట్ ఇట్ ఈస్ వీ నీడ్ టు హెల్ప్ ద పీపుల్. చిన్న చిన్నవి కూడా మనకు చేయాల్సి వచ్చినప్పుడు, పెద్ద పెద్ద అయినా వాట్ ఎవర్, వీ నీడ్ టు హెల్ప్ దెమ్, వీ నీడ్ టు అండర్స్టాండ్. సో సువార్తకు కూడా మనము కాంట్రిబ్యూట్ చేయాలి దేవుని యొక్క పని జరగడానికి. సో వీటన్నిటిలో కూడా మనము దేవుని యొక్క చీత ప్రకారము మనం ఇచ్చువారిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. అండ్ మన మనసే చెప్తుంది వీఆర్ గోయింగ్ టు హెవెన్ అని. సో అట్లా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది? యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్, యువర్ హార్ట్ ఈజ్ నాట్ డిసీట్ఫుల్ ఆర్ లయింగ్ ఆర్ యు ఆర్ నాట్ సెల్ఫిష్. సెల్ఫిష్ అని అంటే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు. అంటే దెర్ ఈజ్ నో సెల్ఫిష్ అనే మాట లేదు అక్కడ. యు షుడ్ హెల్ప్ దెమ్. నీకుంది, అందులో నువ్వు కొంత ఇవ్వు, అంతేగాని నాకు కొంతనే చాలా వచ్చినప్పుడు ఇస్తా అని కాదు. వాట్ ఎవర్ యూ హ్యావ్ యు గివ్ దెమ్ అండ్ గాడ్ విల్ పూర్ ఇంటూ పట్టజాలని విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. సో ఇది దేవుడు నాకు ఈ యొక్క వారం నాకు తెలియజేసింది. సో ఈ యొక్క వాక్యం ద్వారా అందరూ కూడా మరి దీవించబడతారని నేను నమ్ముచు ఈ యొక్క మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ స్ప్రెడ్ ద పీస్ ఆఫ్ గాడ్. సో ఆల్ గ్లోరీ టు జీసస్. అండ్ ఈ వాక్యము మీ యొక్క హృదయాల్లో ఫలించాలని, మీరు వాక్యంను విని దాని ప్రకారం నడిచే బిడ్డలుగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ చిన్న వాక్యంని దేవుడిచ్చినందుకు మరి దేవునికి మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ మరి ఈ యొక్క వాక్యంని, ఈ యొక్క సెషన్ను ముగిస్తున్నాను. ఆల్ గ్లోరీ టు జీసస్. బాయ్ బాయ్ అండ్ ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.